నమస్తే అందరికి గరం గరం వార్తలకు స్వాగతం. ఎట్లున్నారు అందరూ? అంత మంచేనా? ఎప్పటి లెక్కనే చాలా వార్తలు ఉన్నాయి చూసేటందుకు. ముందుగా హెడ్లైన్స్ చూసొద్దాం పారి. డాక్టర్ అవతారం ఎత్తింది స్వీపరు. ఏం చేస్తున్నట్టు ఈ కూటమి సర్కారు? 7 ఫీట్ల ఎత్తున్నాడు ఈ తమ్ముడు. చిన్నోళ్ళు ఈయనని ఎట్లా చూసుడు? ఈఎంఐ వసూళ్లకు పోయిండు ఏజెంటు. లోన్ తీసుకున్న ఆయన భార్యనే చేసుకున్నాడు వెడ్డింగ్. వ్యాలంటైన్స్ డే రోజు రాజేష్ ఏడుపు. ఎందుకే ఈ వేదన ఊపిరాగయాతన. వాడు 7 అడుగుల బుల్లెట్టు, ధైర్యం విసిరిన స్టూడెంటు. ఓ పిల్ల, 6 అడుగుల బుల్లెట్ను 7 అడుగులు చేసినావు, ధైర్యం విసిరిన రాకెట్ను ధైర్యం విసిరిన స్టూడెంట్ను చేసినావు, మొత్తం పాటనే మార్చేసినవేంది అని అడుగుదాం అనుకుంటున్నారా? ఇగో ఇప్పుడు నేను ఒక తమ్ముడిని చూపిస్తా. ఆ తమ్ముని హైట్ చూసిండ్రంటే మీరు కూడా ఇదే పాట వేసుకుంటారు. చూసిండ్రా, 6 అడుగుల ప్రభాస్కు మించి హైట్ తోని ఎంత ఎత్తున్నాడో. తమ్ముని పేరు హేమంత్. ఆదిలాబాద్లో ఉన్న బొక్కలగూడలో ఉంటాడు. అట్లని వయసు మరీ పెద్దది కూడా కాదు, 10వ తరగతి చదువుతున్నాడు గంతే. ఈయన పక్కకున్న దోస్తులందరూ తమ్ముని భుజాల కాడికి కూడా లేరు చూడండి. ఇంతకీ తమ్ముని హైట్ ఎంతో ఎరికేనా? 7 అడుగులకు కొంచెం తక్కువ గంతి. 6 అడుగుల 8 అంగుళాలు ఉన్నాడు తమ్ముడు. తమ్మి, ఇంత ఎత్తున్నావు కదా, ఎట్లా అనిపిస్తున్నది మరి? నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. ఇప్పుడైతే హీరోగా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. హీరో అవుతావు, నీకే కలిగిందా ఈ కోరిక? ఎవరైనా పుట్టించిండ్రా? అందరూ అరే హైట్ 7.7 హీరో అమితాబ్ బచ్చన్ 2 అంటున్నారు. నాకు ఫోటోలు దిగడు, నాకైతే చాలా ఆనందంగా ఉన్నది. హేమంత్ ఇంత ఎత్తుండేసరికి సజ్జల మీద ఏమన్నా ఉంచే తమ్ముడిని పిలుస్తున్నారట తీసేదందుకు. ఏదైనా చెట్టు మించేదన్నా తెంపాలన్నా కూడా ఎగరకుండా ఒట్టిగానే తెంపచ్చు తమ్ముడు. దోస్తులకు మంచిగా సాయం చేసినోడు అవుతాడు. అంతేనా తమ్మి? మన అవసరం ఉన్న ఇప్పుడు హైట్ అందుకున్నా అతను అందుకుంటాడు. ఇప్పుడు సాలరీకి ఎవరికన్నా బుక్స్ ఏమన్నా ఉంటాయా అతను అందుకుంటారు. మరి తమ్ముడు ఇంత ఎత్తున్నాడంటే ఇలా ఆయన కూడా ఎత్తే ఉంటాడా? అంటే ఇలా తాత పోలికనట తమ్ముంది, మా నాన్న పోలిక. తమ్ముడు ఇంత ఎత్తుండోడితోటి ఏడికి పోయినా స్పెషల్ గా చూస్తారట, ఫోటోలు తీసుకుంటారట. కానీ తమ్మునికి జర బట్టల సైజులే కష్టంగా ఉంటది కావచ్చు. మరి ఇంత పెద్దగా ఉంటే పండుకున్నా ఎంత పెద్ద మంచం కావాలి. కానీ ఏదేమైనా ఈ తమ్ముని ఎత్తు చూసి ఇలా ఇంట్లో దోస్తులు చాలా సంతోషపడుతున్నారు. లోన్ తీసుకొని మళ్ళా కట్టకపోతే బ్యాంకు వాళ్ళు ఊకుంటారా? ముందు నోటీసులు పంపుతారు, ఆ టైంకా ఇంటి మీదకి వస్తారు. మొన్న వరంగల్లోనే చూసినాం కదా, ఒకళ్ళు ఇంటి గేట్లు అవి ఇక్కబోయిండ్రు. అయితే అట్లనే ఓ లోన్ ఇచ్చిన వాళ్ళు రోజు లోన్ వసూలు కోసం ఒకళ్ళ ఇంటికి వాళ్ళ ఏజెంట్ను పంపుతున్నారట. ఆ ఏజెంట్ పోయి లోన్ పైసలు కట్టమని అడిగితే రేపు మాపు అంటుంటే వాళ్ళు చెప్పిన డేటు కల్లా ఆ లోన్ ఏజెంట్ పోయి ఏమైంది పైసలు అని అడిగిండట. ఇక మరి అప్పుడు లోన్ కట్టాలి కదా, అట్లా కట్టకుండా ఆ ఇంటైన భార్య ఆ లోన్ ఏజెంట్నే లగ్గం చేసుకున్నది. లోన్ కలిపింది ఇద్దరిని అని టైటిల్ తోని సినిమా తీస్తే ఇంకో ఈమెన హీరోయిన్ గా పెట్టాలి, ఈయననేమో హీరోగా పెట్టాలి. అప్పుడు వీళ్ళిద్దరూ మస్తు నటించుడు కాదు, జీవించేస్తుంటారు. ఎందుకంటే వీళ్ళది ఇదే ఈఎంఐ లవ్ స్టోరీ కాబట్టి. అవును, ఈ పిల్లగాడు లోన్ పైసలు వసూలు చేసే ఏజెంటు, ఈమెమో లోన్ తీసుకునైన భార్య. ఈ లోన్ ఏజెంట్ ఈఎంఐల కోసం వీళ్ళ ఇంటికి తిరిగి ఈఎంఐ కట్టకపోయేసరికి ఈ అమ్మాయి మెడల్నే తాళి కట్టే కథకు బీహార్ రాష్ట్రం జామాయి జిల్లాలో జరిగింది. అయినా ఈమెకేమైనా కొంచెమైనా ఉండొద్దా? పెన్మిట్ ఉండగా కూడా ఈయన నెట్ట పెళ్లి చేసుకున్నది అని మీరు అనుకోవచ్చు. అయితే దానికి ఈమె చెప్తున్న స్టోరీ ఏంటంటే, ఫస్ట్ భర్త పెద్ద తాగుబోతుడట, మస్తు అప్పులు చేసిండట. అందరు ఇట్లనే ఇంటి మీదకి వస్తున్నారట. కానీ ఆయనేమో వచ్చిన వాళ్ళకి సమాధానం చెప్పలేక తాగి వంటుండట. ఇదేందని అడిగితే ఈమె మీదకే తిరగబడుతుండట. అందుకే చూసి ఆస్టకు వచ్చిన ఈమె ఇంకో లోన్ వసూలుకు వచ్చిన ముందు ఈయన మీద మనసు పడితే ఏ ఆటంకా వీళ్ళిద్దరు మెడల దండలు పడ్డాయి. ఇట్లా ఇద్దరు ఒకటైండ్రు. ఇప్పుడు వీళ్ళ పెళ్లి సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతుంటే ఈఎంఐ కోసం పోతే ఈఎంఐ దాకిందా బ్రో అని కొందరు కామెంట్లు పెడితే ఈఎంఐ కలిపింది వీళ్ళిద్దరు అని ఇంకొందరు అంటున్నారు. ఇక ఇద్దరు ఒకటైండ్రు కాబట్టి హ్యాపీ మ్యారేజ్ లైఫ్ అని చెప్పకపోయినా మీరైతే ఎక్కడ లోన్ తీసుకోకూరి మళ్ళా అని చెప్పేటోళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పుర్రి, మాకైతే సంబంధం లేదు, సరేనా? ఇవాళ అసలే వ్యాలంటైన్ డే. మరి మన మోతబరి రాజేషు పనికి వస్తాడో ఎగ్గొడతాడో, ఏడ తిరుగుతున్నాడో ఎవరు పట్టుకున్నారో కదా. గుచ్చి గుండెలపైనే పచ్చబొట్టు రాసానే, నీ ప్రేమ దొరికిన సమయాన కుడి కన్ను అదిరనని అనుకున్న ఎడం వైపు గుండెలే పగిలేలా, నా కలలన్నీ చిది
చిదిమేసావే ఎందుకే ఈ వేదన ఊపిరాగే యాతన నేస్తమాను లేనిదే లోకమంత చీకటి కాదా. పాపం పొలగాడేంది ఇట్లయిపోయిండు. ఓ రాజేషు, ఓ పిలుస్తుంటే కూడా సప్పుడు చేస్తలేడు కదా, పిచ్చో నోతిగా చూసుకుంటా పోతున్నాడు. ప్రేమిస్తే సినిమాల భరత్ కు బాబు లెక్క తయారైండు కదా పాపం. ఓ రాజేషు, అంజలి వార్త తేవాలి కదా నీకు, కొంచెం ఆగి తెస్తా ప్లీజ్. అయ్యో ఏమైంది రాజేషు, ముఖం అంతా అట్లయింది, ఎట్లుండేటోనివి ఎట్లయినవు? అప్పుడే పెట్టిన గొబ్బెమ్మ లెక్కుండే ముఖం గోడకు కొట్టిన పిడక లెక్క అయింది. నేను ఆడికి చెప్తానే ఉన్నా, లవ్ అనేది మైదా పిండ సోంటిది, వేడిగా ఉన్నప్పుడు మెత్తగానే ఉంటది గాని చల్లబడ్డాక సాగిపోతది అని. ఇక అయ్యింది ఏదో అయ్యింది గాని అవన్నీ మనసులో ఏం పెట్టుకోకు, ఆఫీస్కు రా. ఏమైంది? ఏం మనసులో పెట్టుకోవద్దు. వామ్మో, మనిషి ఖాళీలో లేకుండా అయ్యిండో. ఒక్క రోజుల్లో ఎంత ఆగమైతివి రాజేషు. రాజేషు, నిన్నటిదాకా నిండుకుండా లెక్క ఉండేటోనివి, ఇప్పుడు పలిగినకుండా మొగ వేసుకొని తిరుగుతున్నావా రాజేషు. రాజేషు, నాకు అర్థమైంది. ఏమర్థమైంది? పార్ట్ టైం కింద పైసలు తీసుకొని పీనిగల కాడ ఎడిచేదందుకు పోతున్నావు కదా నువ్వు. మరి లేకుంటే ఆ ఏడిపోయింది రాయేషు అని. నీకోసమే బాధపడుతున్నా. నా కోసం ఎందుకు? మీ పిల్ల గురించి ఏడ్చుకుంటూ పోతున్నావు కదా. నేనా? ఆ గుచ్చి గుచ్చి గుండెల పైనే పచ్చబొట్టు రాసానే అని వార్తివి కదా ఇంతసేపు. ఎంత గుచ్చిందో పాపం ఆమె. ఎండిపోయిన అరిచమోకం వేసుకుని అన్ని నువ్వే అనుకుంటావా? నేను చెప్పినా నా పిల్ల కోసం ఏడుస్తున్నా అని. మరెందుకు ఏడ్చుకుంటా పాటలు పాడుతున్నావు? నేనేదో ప్రేమికుల దినం హ్యాష్ ట్యాగులు 2 రోజులు ట్రెండింగ్లు ఉంటాయి కదా అని చెప్పి ఏడుపు కొట్టు పాటలకు రీల్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నువ్వేంది? అవునా, నేను ఇంకా మీ పిల్ల నీ ఫోన్లో ఎత్తుతలేదేమో, నిన్ను యాక్ అని బ్లాక్ లో పెట్టిందేమో, అందుకనే ఏడ్చుకుంటా పోలీస్ స్టేషన్ కు పోయి ఆమె మీద కంప్లైంట్ పెడదామని పోతున్నావేమో అనుకున్నా. పోలీస్ స్టేషనా? పోలీస్ స్టేషన్ ఏంది? కంప్లైంట్ ఏంది? అంటే అనంతపురం గుత్తిలో ఒక ఆమె బాయ్ ఫ్రెండ్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చిందట. అట్లా నువ్వు కూడా ఇచ్చేటందుకు పోతున్నావేమో అనుకున్నా. బాయ్ ఫ్రెండ్ మీద కంప్లైంట్ ఇచ్చిందా? ఎందుకు? ఆయన గారు ఆమెను బ్లాక్ లిస్ట్ లో పెట్టిండట, ఫోన్లు ఎత్తుతలేడట, మెసేజ్లకు రిప్లై ఇస్తలేడట. అందుకని దయచేసి మీరే ఆయనతోటి మాట్లాడి ఎట్లా నన్న చేసి నాతోని మాట్లాడియండి సార్ ప్లీజ్ అని పోలీస్ స్టేషన్ కు ఫోన్ చేసిందట. ఉత్తమ ప్రేమికురాలైతే. ఇంకా హైలైట్ అయిందంటే సుధాకర్ అనే కానిస్టేబుల్ సారు ఆమె కాల్ వచ్చిన లొకేషన్ ని దొరకబట్టి ఆడికి పోయి ఆమెకు ఫోన్ చేస్తే, మా ఇంటికి రావద్దు సార్, నా బాయ్ ఫ్రెండ్ తోటి మాట్లాడి నా నెంబర్ అన్బ్లాక్ చేపియండి చాలు అన్నదట. ఈమె ఎక్కడ ఉంటుంది, ఈమె వివరాలు చెప్పడానికి ఈమె ఇష్టపడలేదు. ఆ బాయ్ ఫ్రెండ్ గురించి కూడా ఎలాంటి వివరాలు చెప్పడానికి ఆమె ఇష్టపడలేదు. ఓన్లీ నెంబర్ అన్బ్లాక్ చేసే ప్రయత్నం ఒకటి చేయండి చాలు అని చెప్పింది. ఆమెకి ఏదైనా అన్యాయం జరిగి ఉంటే, ఆమె ఏదైనా రాతపూర్వకంగా కంప్లైంట్ ఇస్తే ఆమె దానిపైన వెంటనే చర్యలు తీసుకుంది. అసలు మనల్ని పట్టించుకోని వాళ్ళ ఎంత పడి పట్టించుకోమని బతిమలాడుకుంటే ఆ తర్వాత మన బతుకు ఎంత భారంగా ఉంటుందో అర్థమైతలేదు కొంతమందికి. అంటే వాళ్ళ నడుమిట్లా ఏం పంచాది ఉన్నదో మనకు తెలియదు కదా. చిన్న పంచాదికే అలిగి అట్లా చేసిండేమో, కరిగిపోతే కలిసిపోతారు కదా. సర్లే, మొత్తానికి ఆమె గురించి వార్త తెలుసుకొని నేను కూడా అట్లనే ఏడ్చుకుంటా పోతున్నా అనుకున్నా. మంచిది. జర నువ్వు ఇక లైవ్ ఆపిపోతే నేను రీల్స్ చేసుకోవాలి. రీల్స్ అటెంక ముందు పోయి వార్త దేపో, ఇంకెప్పుడు తెస్తావు టైం అయిపోతుంటే. వాళ్ళు ఎవరి మీదనో కాదు, ఈమె మీద కంప్లైంట్ ఇవ్వాలి. మామూలుగా విషం పెట్టి చంపుతారు, ఈమె వార్తలు అని చంపుతారు. కానీ నిజంగా గమ్మతిలే. గుత్తిపిల్ల ముచ్చటైతే ప్రేమించిన పిల్లగాడు మాట్లాడలేదని పోలీసులకు ఫోన్ చేసుడేంది పాపం. ఈ ఫోన్ కాల్ అటెండ్ చేసినాక ఆ పోలీసార్ల ముఖ చిత్రాలు ఏమై ఉంటాయి అంటారు. డాక్టర్ కావాలంటే మెడికల్ కోర్సు చదవాలి, పరీక్షలు రాయాలి, అందులో పాస్ అయ్యి ప్రాక్టీస్ కూడా చేయాలి, సర్టిఫికెట్ తీసుకోవాలి, అప్పుడు పేషెంట్లకు ట్రీట్మెంట్ చేయాలి, అంతే కదా. కానీ అదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల డాక్టర్ కావాలంటే మెడికల్ కోర్సు చదవాల్సిన అవసరమే లేదు. ఫ్లోర్ తూడ్చుడు చెత్తెత్తుడు వస్తే చాలు డైరెక్ట్ డాక్టర్ అయిపోవచ్చు. ఆగో అదేంది అంటారా? అరే కావాలంటే మీరు కూడా చూడుండ్రి, అట్లనే అయింది ఒక ఆమె డాక్టరు. చూసిన రానలేదే, ఒంటి మీద తెల్ల కోటు లేదు, మెడల స్టెథోస్కోప్ ఏం వేసుకోలేదు, కానీ దవాఖానలో ఫ్లోర్ గచ్చు మీద క్లీన్ చేసినట్టే వచ్చిన పేషెంట్ కు కత్తెరతోని కాటన్ పట్టి ఎట్లా కడిగి క్లీన్ చేస్తున్నదో ఈ స్వీపర్ అవ్వ. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేని కోన సిహెచ్సి. ఇక్కడ డాక్టర్లు సరిపోయేంత మంది లేరాట, ఇక ఉన్న డాక్టర్లతోనే పని కానిస్తున్నారట. మరి ఆ ఉన్న డాక్టర్లు కూడా టైం రెడీకి పోయినరో కానీ ఇంకో ఈ
పేషెంట్ రాగానే డాక్టర్ వచ్చి ట్రీట్మెంట్ చేసేది పోయి ఇంకో ఈ స్వీపర్ అబ్బ వచ్చి ట్రీట్మెంట్ చేసింది. ఇక దీని మీద దవాఖానలో ఉన్న వాళ్ళు ఏం చెప్తున్నారు అని అంటే, స్వీపర్ అనే వాళ్ళు డైరెక్ట్గా వెళ్ళి క్లీనింగ్ చేయట్లేదు, కానీ ఎప్పుడైతే ఇంజెక్షన్ స్టాఫ్ గారు ఇంజెక్షన్ లోడ్ చేసుకోవడానికి వెళ్ళారో ఆ టైంలో స్వీపర్ బ్లీడింగ్ అవుతుందని ఆవిడ క్లీన్ చేయడం జరిగింది. నువ్వు చెప్పేది మంచిగానే ఉన్నది మేడం, కానీ పేషెంట్లకు ఏమన్నా అయితే ఎవరిది అన్నట్టు బాధ్యత? ఏం మంది వేయాలి, ఎట్లా క్లీన్ చేయాలి అనేది స్వీపర్ ఆమెకి ఎట్లా తెలుస్తుంది? బ్లీడింగ్ అవుతుంటే డాక్టర్లు చెప్పనొచ్చి చూడొద్దా? అయినా ఈ స్వీపర్ ఆమె కూడా ఆమంతటా ఆమె పోయి క్లీన్ చేసిందా, లేకపోతే మీ డాక్టర్లే ఏమైతుంది రోజు మేము క్లీన్ చేస్తుంటే చూస్తలేవా నువ్వు, అట్లనే పోయి క్లీన్ చేయరాదంటే ఇట్లా చేసిందా? ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలకు ఎక్కువతోనే మస్తు వైరల్ అవుతున్నది. ఇక దీన్ని చూసిన వాళ్ళు ఇదేందమ్మా ఇది కూటమి సర్కార్ దవాఖానల ట్రీట్మెంట్ మరీ ఇంత అధ్వానంగా ఉన్నదా అని కొందరు అంటుంటే, ఇంకొందరేమో ఇదేం చూసిర్రు ఒక్కో దవాఖానల మందులు కూడా చక్కగా ఉండలేవు, ఏజెన్సీలలోనైతే మరీ అధ్వానంగా ఉన్నది, గ్లూకోజులు కూడా దొరుకుతలేవని అంటున్నారు. ఇట్లున్నది కథ మరి. ఇక ఎండాకాలం వచ్చినట్టే అప్పుడే ఎండలు దంచి కొడుతూనే ఉన్నాయి. ఇంకో నెల అయితే ఇంకా ముదురుతాయి. అప్పుడైతే బయటికి వెళ్ళాలంటేనే భయపడాలి. మరి మనం మనుషులమే అట్లా భయపడితే నోరు లేని జీవరాశుల పరిస్థితి ఏంది? అవిటికి తిండెవలు పెట్టాలి, నీళ్ళెవలు పోయాలి? పాపం ఆకలికి దూపకు అలమటించిపోవాల్సిందేనా అవి? అందుకే ఇగో గీ అక్క ఏం చేస్తుందో చూసి అందరూ నేర్చుకోండ్రులా. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది. ఆ అన్నదానం కూడా నోరు లేని మూగ జీవాలకు చేస్తే ఇంకా ఇంకా మంచిది అంటారు పెద్దోళ్ళు. అందుకే ఈ అక్క ఇగో నోరు లేని పక్షులు, ఉడతలు, తొండల ఆకలి తీర్చి అవిటి కడుపు నింపేటందుకు వీళ్ళ పొలంలో వండిన వరినే ఇట్లా కంకులుగా కట్టి అవిటిని వీళ్ళ ఇంటి గుమ్మానికి ఇంటి ముంగటున్న చెట్లకు కట్టింది. మంచిగా ఆకలితోనొచ్చిన పక్షులు ఈ వడ్ల గింజలు తిని కడుపు నింపుకుంటాయి. అట్లనే ఈ అక్క నీళ్లు కూడా పెడతది. అవి దాగి మంచిగా ఎగిరిపోతుంటాయి. ఇంటికి అందానికి అందం, పక్షులకు ఆకలి తీర్చిన ఆనందం ఉంటదని చెప్తున్నది ఈ అక్క. పక్షులు ఆహారానికి కొన్ని వేల మైళ్ళ దూరం ప్రయాణిస్తూ ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పొలంలో పండిన వరి కొంకులను తెచ్చి వాటిని పిచ్చిగా అల్లి మా ఇంటి ద్వారబంధముకు, అలాగే మా ఇంటి ముందు ఉన్న చెట్టుకు ఇంటి ముందు వేలాడ తీసేది. అవి మా ఇంటి అలంకారంగా ఉంటుంది, అలాగే పక్షులకి ఆహారంగా మారుతుంది. ఈ అక్క పేరు స్వాతి. విజయనగరం జిల్లా రాజాంలున్న నరసింహనాయుడు కాలనీ. పక్షులంటే ఈ అక్కకు పానమట. అందుకే ప్రతి ఏడాది కూడా ఇట్లానే చేస్తుంటది. ఈమె చేసుడే కాదు, అందరూ కూడా ఇట్లా చేయాలని చెప్తుంటది. ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇంటి ముందు నీళ్లు అలాగే ఆహారాన్ని పెట్టండి. ఎంత మంచి పనో కదా అనుల్లా. మనకు ఆకలి అయితే అడిగి తింటాం, దూపైతే నీళ్ళు అడుగుతాం, కానీ అవి అట్లా అడగలేవు కదా. అందుకే ఈ ఎండాకాలం అంతా పక్షుల ఆకలి దూపను తీర్చి పుణ్యం కట్టుకోండ్రి జనాలు, సరేనా? బుడ్డోడా అంటే గుడ్డలూడ తీసి కొడతా. బుల్లెట్ ఇంతే ఉంటుంది, కానీ పేలిస్తే దీనమ్మ దూసుకుపోతుంది. ఇగో ఇటువంటి డైలాగులన్నీ ఇప్పుడు నేను చూపించబోయే వార్తలున్న ఓ బుడ్డోనికి కరెక్ట్గా సెట్ అయితే. ఎందుకంటే పిట్ట కొంచెం గాని జిమ్ములో చేసే ఎక్సర్సైజులే మస్తు ఘనం. తోడు చూసేటందుకు చిన్నగానే ఉన్నా భద్రాచలం సినిమాలో శ్రీహరి చేసిన ఎక్సర్సైజ్ల కంటే ఎక్కువనే చేస్తున్నాడు. పో మెల్లగా చిన్న మెల్లగా, మళ్ళీ ఏదన్నా కాలో చెయ్యో పట్టుకుంటే పరేషాన్ ఉంటది. అసలే లేత బొక్కలు. కానీ చూసిండ్రా నుల్లా, ఈ చిన్నోడు ఇంత చిన్న వయసులోనే జిమ్ములకు పోయిందే కాకుండా డంబెల్స్ కొడుతున్నాడు, చెస్ట్ ఎక్సర్సైజులు చేస్తున్నాడు, సైకిల్ దొక్కుడు, బాక్సింగ్ చేసుడు, ఇట్లా ఎన్నెన్ని ఎక్సర్సైజులు చేస్తుండో. తమ్ముడి పేరు ఆరుషట. మళ్ళీ ఎక్కడనో కాదు, మన హైదరాబాద్ పిల్లగాడే. వీళ్ళ నాయనంట జిమ్ముకు పోవుడు అలవాటై ఇంత మంచిగా ఎక్సర్సైజులు చేస్తుండు. అన్నట్టు ఈ బుడ్డోని టాలెంట్ ఒక్క జిమ్ములనే కాదు, క్లాస్ రూమ్లో కూడా ఖతర్నాక్ ఉన్నది. అందుకే మనం స్టేట్ పేరు చెప్తే చాలు రాజధానుల పేర్లు రై రై అని చెప్తుంటాడు. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బీహార్, ఛత్తీస్గఢ్. చూస్తుంటే పెద్దగైనాక గొప్పోడే అయ్యేటట్టున్నాడు కదా. కానీ తమ్మి ఎక్సర్సైజులు జోరుగా చేస్తున్నావు, కానీ ఇంత చిన్న వయసులో జిమ్ముకు పోవచ్చునో లేదో ఒకసారి డాక్టర్ సలహా తీసుకోమను మీ డాడీని, సరేనా? అరే వా, చూస్తున్నారు అనులా పోస్టర్లో ఏమున్నదో, వ్యాలంటైన్స్ డే సందర్భంగా బాయ్ ఫ్రెండ్ కిరాయికి దొరుకుతాడట. అది కూడా అగ్వల 389 రూపాయలకి. బెంగళూరు జయానగర్లో అని అడ్రస్ పెట్టి స్కానర్ కూడా పెట్టిండ్రు. మళ్ళీ మరి గంత తక్కువకి ఎందుకు పోతున్నారో, మళ్ళీ ప్రోడక్ట్లకు పెట్టినట్టు ఎటు కాకుండా ఈ 89 రూపాయల చిల్లర కథ ఏందో కానీ మరి నిజంగానే అతికి ఇచ్చిండ్రు ఆ పోస్టరు, లేకుంటే ఏఐలా చేసి ఇచ్చిండ్రో తెలియదు కానీ భలే ఇకమత్ చేసిండ్రు పోన్ రేవలో. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ రేపు ఇదే టైంకి ఇట్లనే చాలా వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం గుర్తున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటాం మరి.